Hello all, so welcome to my YouTube channel. So here the non-spoiler review of the film Dandora. ఒక మాటలో చెప్పాలి అంటే ఈ సినిమా చాలా బాగుంది. సో రీసెంట్ గానే థియేటర్లోకి వెళ్ళి ఈ సినిమాని చూసాను అనమాట. సో ఈ సినిమా మెయిన్ గా మనకు కుల వివక్ష, సో అగ్రకులాలకి నిమ్న కులాలకి మధ్యలో జరిగే సంఘర్షణ గురించి ఈ సినిమాలో మనకు డిస్కస్ చేశారు. సో మనం గత కొన్ని సంవత్సరాలుగా అంటే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ప్రజెంట్ 2025 కమింగ్ నెక్స్ట్ సెంచరీస్ కూడా ఈ కులం పిచ్చి అనేది ఎప్పుడు పోతుందో తెలియదు. సో మనకు కుల వివక్ష మీద మనం ఇప్పటిదాకా చాలా సినిమాలు చూసాం, అందులో ఇది కూడా ఒక పార్ట్ అనమాట. సో మనకి ఇక్కడ మెయిన్ గా దండోరా అనే వర్డ్ మనం తెలంగాణ పల్లెల్లో వింటుంటాం. యాక్చువల్గా అయితే ఎవరైనా ఊర్లో మెడికల్ క్యాంప్ అయినా, ఎవరైనా చనిపోయినా, లేదంటే ఊర్లో ఏదైనా పోలియో క్యాంప్ అయినా, లేదంటే ఊర్లో ఏదైనా మంచి ప్రోగ్రామ్ ఉన్నా అలాంటప్పుడు మనకు ఊర్లలో దండోరా వేస్తుంటారు, మనం చిన్నప్పుడు చూస్తుంటాం కదా. సో అలాంటి దండోరా అనే టైటిల్ గా తీసుకొని ఈ సినిమాని డిజైన్ చేశారు. చాలా మంచిగా ఉంది సినిమా అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టోరీలోకి వెళ్దాం. ఈ సినిమా స్టార్టింగ్ లోనే మనకు ఒక శవాన్ని తీసుకెళ్తా ఉంటారు. ఆ శవానికి ఎలాంటి పెద్ద దిక్కు ఏమి ఉండదు అనమాట. ఒక తాత, ఒక మనవడు ఉంటారు, ఒక ముసలావిడ చనిపోయింటది, తీసుకొని పోతా ఉంటారు. ఆ ఊర్లో ఉన్న రూల్స్ ప్రకారం ఆ శవాన్ని ఒక బ్రిడ్జ్ దగ్గరికి తీసుకెళ్లి తాళ్లతోటి కిందికి వెళ్లాడదీస్తారనమాట. రీసెంట్ గా జరిగిన స్టోరీ కాదు. సో ఈ సినిమా మనకు నాన్ లీనియర్ ఫార్మాట్ లో జరుగుతూ ఉంటది. అంటే 2004 కి 2019 కి షిఫ్ట్ అవుతా ఉంటది అనమాట. సో ఒకసారి పాస్ట్ ఫ్లాష్ బ్యాక్ వస్తుంది, మళ్ళీ మనకు ప్రజెంట్ చూపిస్తారు, మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ ప్రజెంట్ ఇట్లా మనకు నాన్ లీనియర్ వేలో ఈ సినిమా స్క్రీన్ ప్లే ఉంటుంది. ఈ సినిమాలో మనకు శివాజీ గారు మెయిన్ లీడ్ చేశారనమాట. సో ఆయన క్యారెక్టర్ చుట్టూనే ఈ స్టోరీ మొత్తం తిరుగుతుంది దండోరా సినిమా. సో ఆయన చావుతోటి సినిమా స్టార్ట్ అవుతుంది. సో ఆయన కొడుకు, ఒక కూతురు ఉంటారు. కొడుకు క్యారెక్టర్ పేరు వచ్చేసి మనకు విష్ణు, ప్లేడ్ బై యాక్టర్ శ్రీనంద్. అండ్ కూతురు పేరు వచ్చేసి మనకి ఏంటంటే సుజాత, ప్లేడ్ బై మనికా చిక్కాల. మన శివాజీ గారు ఆ ఊర్లో అగ్రకులానికి సంబంధించిన ఒక రైతు అనమాట. ఈయన మనకు రీసెంట్ గానే మనకి అనేది ఈ సినిమాలో ఈ ఇయర్ లో శివాజీ గారిది మనకి ఇది ఒక సెకండ్ థియేట్రికల్ రిలీజ్ అనమాట. సో మనకు కోర్టు అనే సినిమా వచ్చింది కదా. కోర్టు అనే సినిమాలో ఆయన మంగపతి క్యారెక్టర్ చేశారు. అదే క్యారెక్టర్ ఛాయలు కూడా మనకి సినిమాలో కనిపిస్తాయి. అక్కడ ఒక అగ్రెసివ్ పర్సన్ గా చేస్తే ఇక్కడ ఒక అగ్రెసివ్ ఫార్మర్ గా చూపిస్తారు. ఒక అగ్రకులానికి సంబంధించిన ఒక అగ్రెసివ్ పర్సన్ అనమాట. ఆ డైలాగ్ డెలివరీలో కావచ్చు, ఆ మాడ్యులేషన్ లో కావచ్చు, మనం మంగపతిని మనం చూస్తాం మళ్ళీ ఒకసారి స్క్రీన్ మీద. సో అదే ఊర్లో ఉంటారు. సో రవి క్యారెక్టర్ ప్లేడ్ బై రవికృష్ణ. సో వాళ్ళ ఫాదర్ గా ఇక్కడ మనకు దేవి ప్రసాద్, ఒక సీనియర్ డైరెక్టర్ అండ్ యాక్టర్ దేవి ప్రసాద్ రాజారామ్ అనే క్యారెక్టర్ ప్లే చేశారు. సో ఆయన ఏంటంటే ఈ సినిమాలో మనకు ట్రైలర్ లో చూపించినట్టుగా, టీజర్ లో చూపించినట్టుగా చెండూరు కారం చేడు ఘటనలో ఒక ఫ్లాష్ బ్యాక్ లో మనకు ఒక బ్యానర్ లో చూపిస్తారు. అంటే అలాంటి ఘటనల మీద జనాల్ని చైతన్యపరిచే ఒక క్యారెక్టర్ దేవి ప్రసాద్ గారు ఉంటారనమాట. ఆయన కొడుకే మనకు రవి ఈ సినిమాలో. ఈ రవి సో మన శివాజీ గారి కూతురైన సుజాతని ప్రేమిస్తాడు ఈ సినిమాలో. వాళ్ళిద్దరు చాలా కాలం నుంచి డీప్ లవ్ లో ఉంటారు. ఒక రోజు వీళ్ళు ఒక ఏరియాలో ఉన్నప్పుడు అగ్రకులం వాళ్ళు వీళ్ళని చూస్తారనమాట. సో ఒక అనుకోని సిచ్యువేషన్ లో చూస్తారు. సో అది చూసిన తర్వాత ఈ విషయం వెళ్ళి శివాజీకి ఇన్ఫార్మ్ చేస్తే ఆయన ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటాడు. సో తన కూతుర్ని ఒక నిమ్న కులం వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే వాడిని అల్లుడిగా యాక్సెప్ట్ ఎలా చేయాలి, కుల పెద్దల ముందు ఎలా తలెత్తుకొని తిరగాలి, ఊర్లో ఇజ్జత్ ఏంటి, ఇలాంటివన్నీ మనకు చాలా క్లియర్ గా చూపించారు అనమాట ఈ సినిమాలో. సో దీన్ని వాళ్ళు మిగతా కుల పెద్దలంతా చాలా సీరియస్ గా తీసుకొని సో మన రవిని హత్య చేసేస్తారనమాట. సో మనం చాలా సినిమాలు చూస్తుంటాం కదా, ఇలాంటివి హత్య చేసేస్తారు. సో దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో వాళ్ళు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు, లాయర్ రికమెండేషన్ తీసుకుంటారు, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. సో లాస్ట్ కి ఈ స్టోరీకి ఎండింగ్ ఎక్కడ ఉంటుందంటే, ఎప్పుడైతే శివాజీ గారు తన లైఫ్ లో జరిగిన చిన్న చిన్న ఇన్సిడెంట్స్ వల్ల తన కూతురు చనిపోవడం, అలాగే ఎవరో కూతుర్ని తన కూతురికి యాక్సెప్ట్ చేయడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల తన అసలైన కూతురు ప్రేమ ఏంటో పొందలేకపోతాడు అనమాట. సో ఎప్పుడు తనదే కరెక్ట్ అనుకునే ఒక అగ్రెసివ్ నేచర్ ఉన్న శివాజీ గారు సడన్ గా ఎలా మారిపోయారు. సో దానివల్ల తను ఎలాంటి ఆ క్యారెక్టర్ ఎలాంటి నిజాలు వచ్చాయి, ఎలాంటి చేంజెస్ అయినాయి అనేది మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఇంకా నేను డెప్త్ చెప్తే స్పాయిలర్ అవుతుంది. సో ఎందుకంటే ఇంకా స్టిల్ థియేటర్ లో మనకు సినిమా ఉంది కాబట్టి సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ ఇన్ డెప్త్. ఇక్కడ ఇంకొక మనం క్యారెక్టర్ గురించి డిస్కస్ చేస్తే, ఈ ఊర్లో సర్పంచ్ గా మనకు సీతారాం అనే ఈ ఊరు సర్పంచ్ గా సీతారాం క్యారెక్టర్ ప్లేడ్ బై నవదీప్ గారు. సో టైటిల్స్ లో నవదీప్ 2.1 మెన్షన్ చేశారు. సో మేబీ ఈ సినిమా ఆయనకు ఖచ్చితంగా బ్రేక్ వస్తుంది అనమాట. సో అదే కాన్ఫిడెన్స్ తోటి 2.1 మెన్షన్ చేశారు బహుశా. అండ్ ఈ సినిమాలో ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ వచ్చేసి యాక్టర్ విష్ణు క్యారెక్టర్ అనమాట, ప్లేడ్ బై శ్రీనంద్. సో మనకు శివాజీ గారి కొడుకులాగా హైదరాబాద్ లో ఉంటూ జాబ్ చేస్తూ ఉంటాడు జిహెచ్ఎంసీలో. సో 2019 లో ఉంటుంది ఎపిసోడ్. సో 2019 నుంచి మళ్ళీ 2004 కి షిఫ్ట్ అవుతుంటది కదా. సో వాళ్ళ ఫాదర్ చనిపోయేది మాత్రం 2019 లో చనిపోతారు. సో వాళ్ళ ఫాదర్ అంత్యక్రియల కోసం ఊరికి వస్తారు. కానీ శివాజీ గారికి ఒక ఊర్లో ఉన్న ఇంకొక మహిళతోటి ఒక ఉంటది అనమాట. అంటే బిందు మాధవ్ గారి క్యారెక్టర్ ఉంది కదా. సో ఆ క్యారెక్టర్ పేరు వచ్చేసి మనకు శ్రీలత క్యారెక్టర్ ప్లేడ్ బై బిందు మాధవి. ఈమె తోటి మనకు శివాజీ గారికి సంబంధం ఉంటుంది. సో దాన్ని వాళ్ళ కులస్తులు యాక్సెప్ట్ చేయరనమాట. సో ఇలాంటి కొన్ని కారణాలతోటి, కుటుంబ కలహాలతోటి తను అనునిత్యం రగిలిపోతే చనిపోతాడు అనమాట శివాజీ గారు. ఒకరోజు నిద్రలోనే చనిపోతాడు. సో ఇప్పుడు ఆయన శవాన్ని పాతి పెట్టడానికి కుల పెద్దలు అంగీకరించారు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో హైదరాబాద్ లో ఉన్న తన కొడుకు ఊరికి వచ్చి ఎలాంటి పనులు చేశాడు, ఎవరిని సర్పంచ్ని ఎలా ఒప్పించాడు, అంటే మీన్స్ కుల పెద్దలను ఎలా ఒప్పించాడు, దానికి జరిగిన కాన్సిక్వెన్సెస్, ఇవన్నీ మనము ఒక ఆర్డర్ లో చూడొచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఇంకా మెయిన్ గా డిస్కస్ చేస్తే ఈ సినిమాలో కుల వివక్ష, మెయిన్ క్యాస్ట్ బయాస్ మీద జరిగే పోరాటంలో మనం చాలా స్టోరీస్ చూసాం. అందులో ఇది కూడా ఒకటని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ ఈ సినిమాలో ఎలాంటి వేరే ఆర్భాటాలకే వెళ్ళలేదు. 2004 లో కాబట్టి అప్పుడు ఎలాగైతే ఉందో జనరేషన్, 2019
ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసి చూపించారనమాట డైరెక్టర్ గారు. అండ్ ఇంకొకటి మనం ఇక్కడ మెయిన్ డిస్కస్ చేసుకోవాల్సింది ఈ సినిమాలో నిమ్న కులం వాళ్ళు అంటే తక్కువ స్థాయి వాళ్ళు చదువు మీద ఫోకస్ పెడితే ఎక్కువ స్థాయి వాళ్ళు పాలిటిక్స్ మీద ఫోకస్ పెడుతున్నారు. అదే కాన్సెప్ట్ తోట వాళ్ళకు దేవి ప్రసాద్ గారి క్యారెక్టర్ ఉంటుంది అనమాట. ఆయన మనకు చదువు అబ్బితే చదువు లేకపోతే రాజకీయం వీటి మీదనే దృష్టి పెట్టాలి నేటి యూత్ అన్నట్టు ఒక మంచి మోటివేషనల్ ఉంటుంది క్యారెక్టర్, చాలా మంచిగా అనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైం సో ఇక్కడ ఈ సినిమాలో సర్పంచ్ క్యారెక్టర్ చేసిన నవదీప్ గారు అయితే అగ్రకులం వారికి నిమ్న కులం వారికి మధ్యలో ఎందుకంటే సర్పంచ్ గెలిపించారు కదా, నలిగిపోయే క్యారెక్టర్ అనమాట. సో తనకు రెస్పెక్ట్ ఉంటుంది ఊర్లో, కానీ ఆ రెస్పెక్ట్ అటు వాళ్ళకి చూపించలేక ఇటు వీళ్ళకి చూపించలేక ఊర్లో వాళ్ళు తన మీద పంచ డైలాగుల వల్ల తన సతమతం అవుతూ ఎలాంటి డెసిషన్ తీసుకున్నాడు మరి శివాజీ గారి అంత్యక్రియలు చేయడానికి అనేది ఒక మంచి డెసిషన్ ఉంటుంది లాస్ట్లో, సాలిడ్ డెసిషన్. సో దానివల్ల ఆ ఊర్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యేటట్లు వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఆ డెసిషన్ ఏంటి, ఆ ట్విస్ట్ ఏంటి అనేది మీకు తెలియాలంటే మీరు ఖచ్చితంగా సినిమానే చూడాలి. ఇక్కడ మనం ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడితే ఈ సినిమాలో మనం మెయిన్గా మాట్లాడాల్సింది మ్యూజిక్ అండి. మ్యూజిక్ బై మార్క్ కే రాబిన్. ఒక్కొక్క సాంగ్ అంటే మనకు మొత్తం 3 సాంగ్స్ ఉన్నాయి ఈ సినిమాలో, ఆల్రెడీ మనం చూసాం ఆ సాంగ్స్ ని. సో మనకు పిల్ల అంటూ సాగే సాంగ్ ఫస్ట్ సాంగ్ వస్తుంది మనకి సినిమాలో, తర్వాత దండోరా టైటిల్ సాంగ్, తర్వాత శివాజీ గారికి బిందు మాధవ్ గారికి మధ్యలో వచ్చే పరిచయమే లేని సాంగ్ అనమాట. ఈ సాంగ్ లో వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ మనకు ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇందులో మనకు బిందు మాధవ్ గారి క్యారెక్టర్ కూడా చాలా మంచిగా ఉంటుంది. సో ఆమె ఆ క్యారెక్టర్ కి చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. సో తన క్యారెక్టర్ వల్ల సొసైటీలో ఉన్న కొన్ని యాంగిల్స్ ని ఇక్కడ డైరెక్టర్ గారు ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేశారు. సో అలాంటి వృత్తిలోకి వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు, ఎలాంటి సీక్వెన్సెస్ వల్ల వెళ్తున్నారు అనేది బిందు మాధవ్ గారి క్యారెక్టర్ వల్ల చాలా క్లియర్ గా చెప్పారనమాట. సో ఆ క్యారెక్టర్ తోటి శివాజీ గారికి ఉన్న లింక్ వల్లనే ఈ అగ్రకులం వాళ్ళు శివాజీ గారిని వలసన వాటికలోకి అల్లో చేయరనమాట. సో దాని వల్ల జరిగిన కాన్సిక్వెన్సెస్ ఏంటనేది మనం సినిమాలో చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నందు క్యారెక్టర్, విష్ణు క్యారెక్టర్ ప్లేడ్ బై నందు అండ్ నవదీప్ యాజ్ సీతారాం సర్పంచ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి విష్ణు వైఫ్ గా మౌనికా రెడ్డి యాజ్ వనిత. షీ ఆల్సో పర్ఫార్మ్డ్ వెరీ వెల్. తనకు వాళ్ళిద్దరికి ఒక కూతురు ఉంటుంది. ఆ కూతురు కూడా ఒక కూతుర్ని ఎలా పెంచాలి సొసైటీలో అనేది మనకు చూపిస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది మెయిన్గా డిఓపి వెంకట్ ఆర్ శాఖమూరి. ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తీస్తున్నప్పుడు మనం ఫ్రేమ్ పెట్టినప్పుడు ఒకవైపు ఒకటే ఫ్రేమ్ లో రెండింటిని చూపించాలన్నప్పుడు కొన్ని సింబాలిక్ షాట్స్ ఉంటాయి, చాలా మంచిగా ఉన్నది. సినిమాటోగ్రఫీ చాలా మంచిగా వచ్చింది సినిమాలో. హ్యాట్స్ ఆఫ్ టు డిఓపి వెంకట్ ఆర్ శాఖమూరి గారు. అండ్ ఎడిటర్ చాలా మంచిగా ఉంది ఎడిటింగ్. సో ఎక్కడ మనకి లాకే మాస్కా లేదు, అక్కడక్కడ కొంచెం లాగ్ అయినట్టు అనిపించింది. కాకపోతే సో ఇలాంటి సినిమాలు విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాలు కదా, ఆ విలేజ్ యొక్క తీసుకురావాలంటే ఖచ్చితంగా చూపించాలి. సృజన అడిసుమల్లి గారు నాకు తెలుసు ఈమె, ఎందుకంటే నేను గతంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా మోడల్ ఆఫ్ హైదరాబాద్ వెబ్ సిరీస్ చేసినప్పుడు ఈమె కూడా ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారి దగ్గర ఆమె అసిస్టెంట్ గా చేస్తున్నారు. నేను నగేష్ కుక్నూర్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసినప్పుడు అంటే ఒకటే ఆఫీస్ లో ఉండేవాళ్ళం, చాలా రేర్ గా మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు ఆమె ఎడిటర్ అయింది. నేను ఇలా రివ్యూ చెప్తున్నా, కాలం కలిసి వస్తే ఎవరైనా ఎలాగైనా ఉండొచ్చు అనేది ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో ఎడిటింగ్ చాలా బాగుంది మేడం. సో మీ ఎడిటింగ్ కి నేను పెద్ద ఫ్యాన్ ని. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి కాస్ట్యూమ్ డిజైనర్ రేగా బొకారపు గారు. ఎందుకంటే మనకు 2004, 2019 ఈ రెండింటిని మ్యాచ్ చేయాలి. కాకపోతే ఇక్కడ కాస్ట్యూమ్ అంత సెట్ అయినా కూడా విష్ణు క్యారెక్టర్ చేశారు కదా మన శ్రీనంద్, ఆయన ఒక లుక్స్ లో కొంచెం జాగ్రత్త పడాల్సింది. ఎందుకంటే ఆయనది 2004 లో ఉంటుంది, 2019 లో డ్యూయల్ రోల్ అంటే చాలా చూపించాలి కాబట్టి మనకు అది ఆల్బమ్ కూడా చేస్తారు. అవే ఫొటోస్ పేస్ట్ చేసినట్టు అనిపిస్తుంది. అది ఒక్క దగ్గర మనం తీసుకోవచ్చు అనమాట. ఇంకొకటి మాట్లాడితే మనకి ఏంటంటే ఈ సినిమాలో డైలాగ్స్ మెయిన్ గా రైటింగ్ చాలా మంచి కుదిరింది అనమాట. సో రైటింగ్ తో పాటు ఈ సినిమాలో మనం మెయిన్ గా డిస్కస్ చేసుకోవాల్సింది డైరెక్షన్. ఓకే, సో మనకు డెబ్యూ డైరెక్టర్ మురళీకాంత్ దేవసూత్ గారు. మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి మళ్ళీ ఒక సాలిడ్ డైరెక్టర్ దొరకడం చెప్పొచ్చు. సో చాలా నిబద్ధతతో తీశారనమాట సినిమాని. చూస్తే మనకు అర్థమైపోతే లిమిటెడ్ రిసోర్స్ లోనే చాలా మంచిగా తీశాడు. ఈయన సక్సెస్ మనం ఎప్పుడు చెప్పొచ్చు అంటే ఆ క్యారెక్టర్ తగ్గట్టు యాక్టర్స్ ని సెలెక్ట్ చేసినప్పుడే మనము సగం స్టోరీ సక్సెస్ అయినట్టు చెప్పొచ్చు అనమాట. ఒక్కొక్క తను సెలెక్ట్ చేసుకున్న యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాత్రలకి జీవం పోసి యాక్టింగ్ చేశారనమాట. సో రవికృష్ణ గారు కావచ్చు, నందు క్యారెక్టర్ కావచ్చు, శివాజీ క్యారెక్టర్ కావచ్చు, బిందు మాధవ్ కావచ్చు, ఇంకా మౌనికా రెడ్డి అండ్ రాధ్య అనే క్యారెక్టర్ ఉంటుంది. సో లాస్ట్ ఆ క్యారెక్టరే మనకు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట. సో వీళ్ళ టేకింగ్ మనకు వాళ్ళ సెలెక్షన్ సినిమాకు 150% సక్సెస్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము ప్రొడ్యూసర్ గురించి మాట్లాడుకోవాలి. రవీంద్ర బెనర్జీ ముప్పనేని గారు. సో లౌక్య ఎంటర్టైన్మెంట్స్ మీద ఈ సినిమాని మనకు రిలీజ్ చేశారు. సో ప్రొడ్యూస్ చేశారు. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ మీద ఈ సినిమాని మనకు ప్రొడ్యూస్ చేశారనమాట. గతంలో వాళ్ళు కలర్ ఫోటో లాంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీని అండ్ బెదర్లంక 2012 అనే మూవీస్ ని ప్రొడ్యూస్ కూడా చేశారు. సో వాళ్ళ బ్యానర్ నుంచి ఇది థర్డ్ ఫిలిం. సో ఇక్కడ ఇంకొకటి మనం ఈ సినిమా యొక్క డ్యూరేషన్ వచ్చేసి మనకు 136 minutes. మనకి ఎలాంటి ల్యాగ్ అనిపించదు. సినిమా ఈజీగా ఫ్యామిలీ తోటి వెళ్ళి మంచిగా చూడొచ్చు. సో మనకి ఇక్కడ మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే సినిమాలో ఉండే డైలాగ్స్ మళ్ళీ మనకు హంట్ చేస్తూ ఉంటాయి అనమాట. సో ఎస్పెషల్లీ కోర్టు సీన్ లో అయితే శివాజీ గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. కోర్టు సీన్ లో మనకు కళ్ళు మత్తు కాదు కదా సార్, రాత్రి తాగింది పొద్దుగాల దిగడానికి కులం మత్తు కదా, సో చాలా టైం పడుతుందని చెప్పే డైలాగ్స్ మాత్రం విజిల్ చేపిస్తాయి థియేటర్ లో. ఇంకోటి మనకు ఈ సినిమాలో హీరో బాబాయ్ గా చేసి ఉంటాడు మనకు మురళీధర్ గౌడ్ గారు. సో ఆయన క్యారెక్టర్ కూడా చాలా మంచిగా ఉంటుంది. కులం పెద్దలకి ఈ ఫ్యామిలీకి, శివాజీ వాళ్ళ ఫ్యామిలీకి మధ్య ఒక మీడియేటర్ లాగా, చావు యొక్క అంతిమ సంస్కారాలు చూసే ఒక పెద్దలాగా ఆయన క్యారెక్టర్ చాలా మంచిగా ఉంటుంది అనమాట. చావు నుంచైనా తప్పించుకోవచ్చు కానీ కులం నుంచి తప్పించుకోలేము అనే డైలాగ్ అనేది మాత్రం వేరే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాలో మనకు మెయిన్ గా హైలైట్ చేసింది చదువు. నువ్వు చదువుకుంటేనే జీవితంలో ఏదైనా సాధించగలవు, చదువుకుంటేనే పాలిటిక్స్ లోకి వెళ్ళి ఏదైనా చేయగలవు. సో చదువుకున్న వాళ్ళంతా పాలిటిక్స్ లోకి వెళ్ళి దేశాన్ని ఏదేదో ఉద్ధరిస్తామని చెప్పి ఇప్పుడు వాళ్ళంతా అన్క్వాలిఫైడ్ పీపుల్స్ అంతా మన మీద రూలింగ్ చేస్తున్నారు కదా. ఎప్పుడైతే నువ్వు మంచిగా చదువుకొని మంచి పొజిషన్కి వెళ్తావో
మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ వీ కెన్ క్రియేట్ ఏ వండర్ఫుల్ సొసైటీ అనే మెసేజ్ని చాలా మంచిగా చెప్పారనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఈ సినిమాలో మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్గా 2004 మెదక్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగే స్టోరీ, తుళ్ళూరు అనే గ్రామ పంచాయతీలో జరిగే స్టోరీ అనమాట. సో 2004 నుంచి 2019కి ఈ స్టోరీ మనకు షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ ప్రజెంట్ ఈ ఫార్మాట్లో సాగుతూ ఉంటుంది ఈ సినిమా. ఓకే, సో దిస్ ఇస్ ద టోటల్ రివ్యూ. సో మీరు ఈ ఇయర్ ఎండ్ని డిసెంబర్ ఈ వీకెండ్ని, ఈ మంత్ ఎండ్ని, ఇయర్ ఎండ్ని మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళి సినిమా చూడండి, చాలా మంచిగా ఉంది. సో దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ దిస్ ఫిలిం దండోరా. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో మధ్యలో కొన్ని కట్స్ ల్యాగ్స్ అవన్నీ తీసేస్తే సో మనకు చాలా బాగుంది అనమాట. అండ్ ఇంకొకటి వన్ మోర్ థింగ్, శివాజీ గారి ఫ్రెండ్ క్యారెక్టర్గా కూడా చాలా మంచి క్యారెక్టర్ అది. సో ఆ పర్సన్ నాకు యాక్టర్ పేరు గుర్తు రావట్లేదు సడన్గా. సో ఆయన క్యారెక్టర్ కూడా చాలా మంచిగా ఉంది. మనం లైఫ్లో ప్రతి ఒక్క పర్సన్ లైఫ్లో ఒక క్యారెక్టర్ ఉండాలనుకుంటాం కదా ఫ్రెండ్గా, ఆయన చాలా మంచిగా చేశారు. సో హ్యాట్స్ ఆఫ్ టు దట్ క్యారెక్టర్ ఆల్సో. సో దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ దిస్ ఫిల్మ్. మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. థ్యాంక్ యూ.